నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను ఇన్ఛార్జ్ కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను ఇన్ఛార్జ్ కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు ఇప్పటి వరకు 55 అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టిడ్కోకి సంబంధించి టిడ్కో ఇల్లు అలాట్మెంట్ కానివ్వండి, కర్టైల్మెంట్లో పోయినటువంటి లబ్ధిదారులు వారు కట్టినటువంటి అమౌంట్ రీఫండ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా టిడ్కో ఇల్లు కొత్తవి కావాలని అడిగే వాళ్ళు కానివ్వండి, దీనికి సంబంధించి 17 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి సర్వే కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ప్రాపర్టీ డిస్ప్యూట్ సంబంధించి ఒక 12 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్, డ్రైన్స్, రోడ్స్ కావాలని చెప్పి, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సంబంధించి డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, తర్వాత క్లీనింగ్ సంబంధించి, ఆఫ్కాస్ట్లో ఎంప్లాయీస్ వారి యొక్క సమస్యలకు సంబంధించి వివిధ రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటిని కూడా కాలపరిమితితో వితిన్ ది స్టిపులేటెడ్ టైంలో పరిష్కరించడం కోసం సంబంధిత సెక్షన్ హెడ్స్ అందరూ కూడా సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎక్నాలజ్మెంట్ ఇస్తూ వాటిని ట్రాక్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత సెక్షన్ హెడ్స్ కానివ్వండి, సూపరింటెండెంట్స్ కానివ్వండి, వారు తీసుకున్నటువంటి యాక్షన్ని ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుడికి అందే విధంగా కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తామని చెప్పి, ఆ విధంగా పీజీఆర్ఎస్కి రావడం ద్వారా వారి సమస్యలు పరిష్కరించగలిగిన ఖచ్చితంగా పరిష్కరించేటట్టు చర్యలు తీసుకుంటామని, పరిష్కరించలేనివి ఏ కారణాల వల్ల పరిష్కరించలేకపోతున్నామో దాన్ని కూడా వారికి తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.